తెలంగాణ రాష్ట్రంలో మన పెద్దలు ఒక సామెత చెప్పారు, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల హామీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అది బాగానే ఉంది. కానీ దానివల్ల మరొక 10 లక్షల కుటుంబాలు రోడ్డును పడకూడదు కదా. పైగా ఇది ఎంత లోపభూయిష్టం అంటే, మహిళలకు ఇవ్వండి తప్పులేదు, ఉచిత మహిళా బస్సు సౌకర్యం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లలో కూడా సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు. ఉచిత బస్సే కాదు, వాళ్ళు ఎక్కగానే కూర్చున్న వాళ్ళు లేచి సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులు, వికలాంగులకు సీట్ ఇస్తారు. ఇక్కడ ఈ మహిళా రిజర్వేషన్ అంటే మొత్తం మహిళలకి, సీనియర్ సిటిజన్లు, వృద్ధులు, మగవారు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. పాపం దివ్యాంగులు, ఈ స్త్రీలే బస్సు ఎక్కి జుట్లు పట్టుకుంటున్నారు, చెప్పు తీసి కొట్టుకుంటున్నారు. ఆ విధమైన పరిస్థితి ఉంటే ఇంకా దివ్యాంగులు వాటిలో ప్రయాణం చేసే పరిస్థితి ఉందా? కనుక మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు ఒక ప్రత్యేకంగా ఒక ఏరియా బస్సులో కొన్ని సీట్లు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల పూర్తిగా అన్యాయం అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలవక రైతులు ఏ విధంగా వాళ్ళకు నష్టాలు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారో, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యల పరంపర పెరిగిపోయింది. నేటి వరకు 60 రోజులలో 21 విలువైన ప్రాణాలు, 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఆటో ఆయనైతే ఆయనకు ఆవేశము, ఆగ్రహము, కట్టలు తెంచుకుని వచ్చి ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివసించే ఆయన ఇంటి ముందు, ఆ కార్యాలయం ముందు ఆటోని రోడ్డు మీద పెట్టి ఆయనకి ఏం ఆదాయం రావట్లేదని నొప్పి పెట్టి కాల్చేశాడు. కొన్ని సందర్భాల్లో రైతులకు ఆగ్రహం వచ్చినప్పుడు పంటను తగలబెడతారు నిరసన తెలియజేయటానికి. ఆ విధంగా ఆటోకు నొప్పి అంటించాడు. ఈ రోజునేదో ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 12,000 ఇస్తారంట. సంవత్సరానికి 12,000 ఇస్తే దేనికి పనికి వస్తుంది? ఈ రోజున ఆటో డ్రైవర్లు ఆటోలు ఎక్కేవాడే లేడు. తర్వాత ఈ ఆటోలు చాలా వరకు ప్రైవేటు రుణాలు, బ్యాంకు రుణాలు, ఆ రుణాలతో కొనుక్కున్నారు సోదరులు. చాలామంది దళితులు, గిరిజన ప్రాంతాలు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళు రుణాలు తీసుకున్నారు. ఈరోజు బ్యాంకు ఈఎంఐలు, కంతులు కట్టే పరిస్థితి లేదు. ప్రైవేట్ రుణాలు తీసుకుంటే వాళ్ళు వచ్చి ఆటోను గుంజుకుపోయే పరిస్థితి, దుర్భాషలాడే పరిస్థితి. తక్షణం వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎవరైతే ప్రైవేటు వడ్డీలు, మైక్రో ఫైనాన్స్ చందాన దీపాల వడ్డీ 3 రూపాయలు, 2 రూపాయల నుంచి 3 రూపాయల వడ్డీ అంటే 36% వడ్డీ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అదుపు చేయాలి. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారం అప్పుడు అదుపు చేశారో, ఆటో డ్రైవర్లకు అప్పు పెట్టిన ప్రైవేటు ఫైనాన్స్ వాళ్ళని అదుపు చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళపై ఒత్తిడి చేయకుండా ఈ ఫైనాన్స్ కంపెనీలను నియంత్రించాలి. బ్యాంకులను కూడా కోరి, ఇప్పుడు పరిస్థితి బాగలేదు, వాళ్ళపై ఒత్తిడి పెట్టద్దు అని చెప్పి
ఆటో డ్రైవర్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తూనే వీళ్ళకి పునరావాసం గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ డీజిలు పెట్రోలు చాలా ఖరీదైనవి. ఉన్న ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా దాన్ని మార్చటమా, లేదు దీన్ని తీసుకుని ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తే ఖరీదు తక్కువ. ఇంకోటి ఆధునికంగా ఈ మధ్యకాలంలో ఆటో టాప్ మీద సోలార్ పలకాల ఏర్పాటు చేసి నడుస్తూ ఉండగానే సూర్యరశ్మి నుంచి సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే అటువంటి సదుపాయం కూడా ఉంది. కనుక తక్కువ మెయింటెనెన్స్ ఈ పెట్రోలు డీజిల్ కొనే పరిస్థితి లేదు ఆటో డ్రైవర్లు. అదే విద్యుత్ మీద నడిచే వాహనం అయితే రోజుకి ఎక్కువ ఖర్చు అవుతుంది. రోజు 10 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. అటువంటి ఏర్పాట్లు చేయాలి. వీళ్ళకి నైపుణ్యం ఉండే వాళ్ళందరినీ కూడా ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నారు. వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఆటో డ్రైవర్లు అర్హులైన వాళ్ళందరినీ ఈ కొత్త బస్సులు కొన్నప్పుడు, కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ఇతర బస్సులు కొన్నప్పుడు ఆర్టీసీలో తప్పనిసరిగా ఆటో డ్రైవర్లనే తీసుకునే విధంగా వాళ్ళకి పునరావాస పథకం పెట్టాలి. అలాగే ఈ ఆటోని ప్రయాణాలకు కాకుండా దానికి ఒక ట్రక్కు కట్టించేయటం. ట్రక్కు కట్టించేస్తే పట్టణాల్లోనూ గ్రామాల్లో కూడా వాళ్ళు దాన్ని నడుపుకుంటూ వ్యాపారం చేసుకోవచ్చు. స్వయం ఉపాధి. కూరగాయలు, పాలు, పండ్లు, నెయ్యి, అట్లాగే ఒక ఆటో మీద కోయంబత్తూరు తాటి బెల్లం పెట్టుకుని అమ్ముకోవచ్చు. నీరా అమ్ముకోవచ్చు. నీరా కార్పొరేషన్ వాళ్ళు నెక్లెస్ రోడ్లో నీరా సీసాలు ఉన్నాయి, అవి తెచ్చుకుని అమ్ముకోవచ్చు. స్వగృహ ఫుడ్స్, నిత్యావసర వస్తువులు ఇళ్ళ వెంట వెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. అట్లాగే రేవంత్ రెడ్డి మాదాపూర్లో కుమారి ఆంటీ, ఆమె ఈ ఫుడ్ స్టాల్కి రక్షణ కల్పించాడు. మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా మెప్మా సహకారంతో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పిఎం స్వనిధి. స్వనిధి అనగా స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ప్రధానమంత్రి స్వనిధి కింద కేంద్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెప్పి అప్పిప్పిస్తుంది, వడ్డీ లేని రుణం. దాంతో ఈ స్ట్రీట్ వ్యాపారాలు, వీధి వ్యాపారాలు, పండ్లు, కూరగాయలు, లేదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, లేదు మధ్యాహ్నం స్నాక్స్, ఇలాంటి వాటిని మున్సిపల్ శాఖ వాళ్ళు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆటో డ్రైవర్లకి వాళ్ళకి ట్రాక్టర్లు కొనుక్కునే అవకాశం ఇస్తే, దానికి ఆర్థిక సాయం ఇస్తే ట్రాక్టర్లు కొనుక్కొని ట్రాక్టర్ మీద బతికేస్తారు. కనుక ఈ రవాణాకు పనికొచ్చేవి కాకుండా ట్రక్కు కట్టి చేసుకోవచ్చు. ఆటో వదిలేసి ప్రభుత్వమే వీళ్ళకి ఇన్నోవా కార్ల పథకం చంద్రబాబు నాయుడు కొన్ని 20,000 మందికి ఇన్నోవా కార్లు కొనిచ్చాడు. ఇన్నోవా కారు కొనిచ్చిన తర్వాత వాటిని ఓలా, ఊబర్ కింద తిప్పుకోవచ్చు, లేదు ట్యాక్సీల కింద తిప్పుకోవచ్చు. ఆ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇన్నోవా కార్లు, తర్వాత ఓలా, ఊబర్తో వాళ్ళు జీవనం గడిపేయచ్చు.